నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పోస్టుల చర్చ నడుస్తోంది. దీంట్లో ముఖ్యంగా టీటీడీకి సంబంధించి గత నెల రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు రెడ్ల రాజ్యం నడిచింది, ఇప్పుడు కమ్మ రాజ్యం నడుస్తుంది అంటూ రకరకాల వాదనలు తెర మీద తీసుకురావడము. అలాగే అశోక్ గజపతిరాజు అన్నారు, రఘురామరాజు అన్నారు, నాగబాబు అన్నారు, మురళీమోహన్ గారు, ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. ఎందుకు టీటీడీ చైర్మన్ విషయంలో ఇంత కాలయాపన జరుగుతుంది? ఇన్ని పేర్లు తెర మీదకు ఎందుకు వస్తున్నాయి? మరి ఇప్పుడైతే సినీ ప్రముఖుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరు ఉండబోతున్నారు? దీన్ని ఎప్పుడు తెలియజేసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి చరిత్రకారులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. శ్రీకాంత్ గారు, గతంలోనే దీని గురించి అనేక విషయాలు మీరు చెప్పడం జరిగింది. అశోక్ గజపతిరాజు ఎందుకు వద్దన్నారు, అలాగే కొన్ని సమీకరణాలు కూడా మీరు చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అదే డిస్కషన్ తెర మీదకి రావడం జరిగింది. దీంతోపాటు సినీ ప్రముఖులు ఈసారి పెద్దపీట వేయబోతున్నారు అంటూ ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి కొంచెం పట్టు సాధించాలి, స్ట్రాంగ్గానే ఉండాలన్న ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. అసలు ఎందుకు టీటీడీ చైర్మన్ పదవి గురించి, అంటే విజయవాడది ఉంది, శ్రీకాళహస్తి ఉంది, ఇవన్నీ పక్కన పెడితే దీని గురించి ఎందుకు చర్చ జరుగుతోంది? అంటే ఇది క్వాజీ గవర్నమెంట్ అంటారు టీటీడీని. అంటే ప్రభుత్వం తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక పాలక మండలి, అన్నిటికంటే ముఖ్యంగా కలియుగ దైవం అయినటువంటి ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 2 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ ఆయన తరించుకునేటటువంటి ఒక మహద్భాగ్యం వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఈ పదవి కోసం కనీవినేరుగని కాంపిటీషన్ గతంలో కావచ్చు, తర్వాత కావచ్చు ఉంటూ వస్తుంది. అట్లాగే 2 సంవత్సరాల కాలంలో ఏమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది భక్తులు, వాళ్ళల్లో విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఎవరైతే చైర్మన్ తదితర పాలక మండలి ఉంటారో వాళ్ళు వెళ్ళి వీళ్ళని స్వాగతించడం, అశేష వస్త్రాలు సమర్పించడం, ఆ ప్రసాదాలను వాళ్ళకి అందించడం, ఇవన్నీ ఆ తర్వాత వీళ్ళ యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఉభయతారకంగా పనిచేస్తాయి తర్వాత. అందుకని ఆ పదవికి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా, ఇన్ని కోటాస్ కూడా ఉన్నాయి వీటిలో. ఇది 27 మందితో కూడినటువంటి పాలక మండలి ఒకప్పుడు. అంటే ప్రస్తుతం కూడా అంతే. అంటే తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఎక్స్ అఫిషియో మెంబర్స్ అవుతారు. వీళ్ళిద్దరూ కాకుండా 25 మందితో కూడినటువంటి పాలక మండలి. దీనిని 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేసిందంటే అసోసియేట్ మెంబర్స్ అని చెప్పి 60 మందిని 70 మందిని అసోసియేట్ మెంబర్స్గా వేసి ఈ 27 మంది బోర్డు అపీర్ అవుతుంది. అంటే నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం, నిర్ణయాధికారం ఏదైతే ఉంటుందో అది బోర్డుకు ఉంటుంది. ఈ బోర్డులో అపీర్ అవ్వకుండా బోర్డు మెంబర్కు ఉన్నటువంటి మిగతా అన్ని వసతులు ఏవైతే ఉన్నాయో, అంటే రోజు ఇంతమందికి దర్శనానికి లెటర్స్ ఇవ్వచ్చు, ఇంతమందికి ప్రసాదాలు ఇవ్వమని లెటర్స్ ఇవ్వచ్చు, ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వమని లెటర్స్ ఇవ్వచ్చు. అట్లాగే వీళ్ళు దర్శనం చేసుకోవాలంటే వీళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో వీళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఈ అసోసియేట్ మెంబర్స్ పొందటం జరిగింది. అంటే ఒత్తిడి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యగా దాన్ని మనం అభివర్ణించవచ్చు. అయితే దానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ 27 మందితో కూడినటువంటి పాలక మండలి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది సంధ్య గారు. మంచి అద్భుతంగా అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి స్ప్రెడ్ అయ్యారు అనేది క్లియర్ కట్గా తెలియజేశారు. గతంలో అంటే మన విజయసాయి రెడ్డి గారు కమ్మరాజ్యంతో నింపబోతున్నారు టీటీడీ చైర్మన్కి సంబంధించి ఒక రాయి ఆయన వేశారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖుల పేరు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, ప్రజెంట్ త్రివిక్రమ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఒక వార్త స్పెక్యులేట్. బ్రాహ్మణ సామాజిక వర్గం అది జనసేన నుంచి పట్టుబడుతున్నారండి. సార్ నాగబాబుకి ఇస్తే బాగుంటుందంటే నాగబాబు ఆల్రెడీ గతంలోనే నేను ఉండట్లేదు, దాని గురించి ఎలాంటి చర్చ జరగలేదని క్లియర్ కట్గా కొట్టిపడేశారు. వీటి ఇన్ని పేర్లు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి? మంచి ప్రశ్న. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్య ఏదైతుందో ఆ వ్యాఖ్యతో మొదలు పెడితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ మొదట సుబ్రహ్మరెడ్డి గారు, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత మీకు చిరంజీవి గారు ప్రజారాజ్యం నెలకొల్పుతున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన డికే ఆదికేశ్వర నాయుడు గారికి ఇచ్చారు. 2 రెడ్లు, ఒక బలిజి నాయుడు. సరే, కాసేపు ఆ సంగతిని అట్లా పక్కకు పెడితే మీకు రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే దాదాపు మనకు 900కు పైచిలకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అన్ని రకాల పోస్టులు. ఈ 900 పైచిలకు నామినేటెడ్ పోస్టులలో రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దాదాపు 468 ఎన్నో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతో నింపేశారు.
ఓకే. నింపితే నెల్లూరు నుంచి డోలేంద్ర ప్రసాద్ గారు, నెల్లూరు వెంకటరామనాయుడు గారి కుమారులు, జమీన్ రైతు సంపాదకులు వెంకటరామనాయుడు గారి కుమారులు డోలేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో తేజ అనే ఒక వారపత్రిక, రాజకీయ వారపత్రిక తీసుకొచ్చారు. రాష్ట్రం రెడ్డి భోజ్యం అని చెప్పి ఈ లిస్టు వేశారు. ఓకే. ఈ లిస్టు వేసి రిలీజ్ చేశారు. 2009లో తిరిగి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే తేజ వారపత్రిక ఏమైపోయిందో ఇప్పటివరకు తెలియదు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు తీసుకుంటే ఇదే 900 పైచిలుకున్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటే వీటిలో దాదాపు 600 నుంచి 700 పోస్టులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతోనే నింపారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ లిస్ట్ ఏదైతే ఉందో 2019 ఆన్వర్డ్స్ 24 ఈ లిస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎవరు ఏ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరేంటి అని చెప్పేసి చాలా క్లియర్గా, ఇది మీరు నేను కూర్చుని ఇక్కడ మనం తయారు చేస్తున్నటువంటి వంటకం కాదు, ఇది చాలా క్లియర్గా ఈ లిస్టు హల్చల్ చేసింది. చేసిన తర్వాత ఏంటంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ తాలూకు సామాజిక వర్గం ఏదైతే ఆ పార్టీకి పునాదిగా నిలిచినటువంటి సామాజిక వర్గం, వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ అవకాశాలు మాకు కావాలి అని కోరడం అనేది అనాదిగా జరుగుతుంది, దశాబ్దాలుగా జరుగుతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కొన్ని సామాజిక వర్గాలకు అసలు అవకాశాలు రావటం లేదు. చాలా సామాజిక వర్గాలకు అసలు దక్కాల్సినటువంటి దామాష ప్రకారం శాసనసభ స్థానాలు దక్కట్లేదు. సరే, శాసనసభ స్థానాలు కాసేపు పక్కన పెడితే అసలు నామినేటెడ్ పోస్టులు అసలు దక్కటం లేదు. ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఈ రోజే కాదు, మన పురంధేశ్వర్ గారు ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు ఆవిడ జాతీయ నాయకురాలు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో సంబోధిస్తే, వీరు ఆవిడ జాతీయ నాయకురాలు కాదు జాతి నాయకురాలు అని ఆవిడని కులపరమైనటువంటి వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సామాజిక వర్గానికి మీరు చేసుకున్నారు కదా, ఇద్దరు రెడ్లకే కదా ఇచ్చింది. ఆ పైగా ఏంటి, మీకు వరుసగా మీకు వైవి సుబ్బారెడ్డి గారు 2 పర్యాయాలు చేశారు, కరుణాకర్ రెడ్డి గారు 1 సంవత్సరం చేశారు. మరొక సామాజిక వర్గానికి, ఇంకొక సామాజిక వర్గానికి అవకాశం మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ టీటీడీ కమ్మ సామాజిక వర్గం పట్టుబట్టడానికి కారణం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో రామారావు గారు ఆడిటర్స్లో ఒక ముఖ్యమైనటువంటి ఆడిటరు దేవినేని సీతారామయ్య గారు. ఆ ఆడిటర్కి ఎన్టీ రామారావు గారు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఒక్క పర్యాయం మాత్రమే కమ్మ సామాజిక వర్గం నుంచి టీటీడీ చైర్మన్ చేశారు. ఒక్కసారి మాత్రమే తమ సొంత సామాజిక వర్గానికి వీరు ఆ స్థానాన్ని కేటాయించుకున్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి అవకాశం రాలా. ఒక దశలో మీకు 2014లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే అంత క్రితం 1999లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, సరిగా గుర్తులేదు కానీ మురళీమోహన్ గారు పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తే, మురళీమోహన్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడిగితే కాదని చెప్పారట చంద్రబాబు నాయుడు. 99 తర్వాత 2014 సమయంలో కూడా ఒకసారి మురళీమోహన్ గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. అప్పుడు చదలవాడి కృష్ణమూర్తి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎలా ఆలస్యం చేస్తున్నారో అప్పుడు కూడా అంతే ఆలస్యం చంద్రబాబు నాయుడు గారు చేసి 1 సంవత్సరం పూర్తయిన తర్వాత బోర్డు వేశారు. బోర్డు వేసి చదలవాడి కృష్ణమూర్తి గారికి రాసిచ్చారు ఆన్ పేపర్. అంత క్రితమే, ముఖ్యమంత్రిగా కాకముందే వెంకటరమణ గారిని గెలిపిస్తే మీకు టీటీడీ చైర్మన్ ఇస్తానని ఆన్ పేపర్ రాసిచ్చారు చంద్రబాబు. అందుకని ఆన్ పేపర్ రాసిచ్చారు, మాటకు కట్టుబడి చదలవాడి కృష్ణమూర్తి గారికి అవకాశం ఇస్తున్నాను ఇచ్చారు. సంవత్సరం మాత్రమే అన్నారు. కానీ టీటీడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే, వన్స్ అప్పీర్ అయినటువంటి బోర్డు ఏదైతే ఉందో అది 2 years కంటిన్యూ అవ్వాలని ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ను పట్టుకొని ఈ బోర్డు 2 సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు. సంవత్సరం అనుకున్న వాళ్ళు 2 ఏళ్ళు కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నాంచారు చంద్రబాబు నాయుడు గారు. అగైన్ మళ్ళీ నాంచి అటు తిప్పి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఇప్పటి వరకు వెనుకబడిన తరగతులకు ఇవ్వలేదు కాబట్టి, యాదవ్ సామాజిక వర్గం వెనుకబడిన తరగతులకు ఒకసారి అవకాశం ఇద్దాం, మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు దాదాపుగా అయ్యారు కాబట్టి ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఇద్దాం, వారికి అవకాశం ఇచ్చారు. వైకాపా గవర్నమెంట్లో వరుసగా రెడ్డి సామాజిక వర్గమే. అంత క్రితం మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీకు అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే చేశారు. విజయ నాగిరెడ్డి గారు చేశారు. తర్వాత ఆకేపాటి చెంగల్రెడ్డి గారిని కడప జిల్లా నుంచి వారు చేశారు. తర్వాత మనకు టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు 2 పర్యాయాలు వారు చేశారు. ఇట్లా తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి పలు పర్యాయాలు 2 సార్లు కరుణాకర్ రెడ్డి గారు కూడా 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ చేసినట్టు. ఓకే. అట్లాగా ఇప్పుడు ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఎన్నిసార్లు చేశారు. క్షత్రియ సామాజిక వర్గం చాలామంది చేశారు. కర్మూరు బాపిరాజు గారు 2 పర్యాయాలు, తర్వాత దండు శివరామరాజు గారు, కలిదిండి రామచంద్రరాజు గారు అని చెప్పేసి. ఆ తర్వాత మీకు ఇక్కడ అందరికంటే ముఖ్యులు చెలికాని అన్నారావు గారు అని చెప్పి వారి గురించి చెప్పాలి. వారు టీటీడీ ఎంప్లాయీగా తన లైఫ్ స్టార్ట్ చేసి
టీటీడీ ఈఓ అయ్యి టీటీడీ ఈఓగా రిటైర్ అయ్యి టీటీడీ చైర్మన్ కూడా అయినటువంటి ఒక ఎర్లీ 60s 70s ఆ మధ్యలో చేశారు. చిలికాని అన్నారావు గారు వెలమ సామాజిక వర్గం. వారు టీటీడీ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి టీటీడీ పురోభివృద్ధిలో వారి పాత్ర చాలా ఉంది. వారి పాత్ర చాలా ఉంది టీటీడీ పురోభివృద్ధిలో. వారు చేశారనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. వారు జీవించినందుకు వారు బెంగళూరులో వెళ్ళి వారి విశ్రాంతి జీవితం గడిపారు. పదవి విరమణ చేసిన తర్వాత బెంగళూరుకు వెళ్ళిపోయి బెంగళూరులో విశ్రాంతి జీవితం గడిపారు. వారు జీవించి ఉన్నంత వరకు వారి ఇంటి మీదకి ఒక డ్యాగ్ వచ్చి కూర్చునేదట, ఒక గరుడ పక్షి కూర్చుని వారు మరణించిన తర్వాత 11 రోజుల తర్వాత నుంచి ఆ డ్యాగ్ రావటం మానేసింది ఆ గరుడ పక్షి. అంటే భగవంతుడికి ఆయనకి అది విష్ణువాహనమే కదా గరుడ పక్షి అంటే, భగవంతుడికి ఆయన అంత సేవ చేశారన్నంత సింబాలిక్గా మనకు ఈ సంగతి తెలియజేస్తుంది. ఇట్లాంటి విన్నప్పుడు ఏంటంటే నిజంగా భగవంతుడు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వారి మీద వారి కుటుంబం మీద ఉందని మనకు అనిపిస్తుంది. అట్లాగే దీని అభివృద్ధిలో చాలామంది ఈవోలు చాలా అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి చేశారు. దాంట్లో ఖచ్చితంగా మనం పేర్కొనదగినటువంటి పేరు పివిఆర్కే ప్రసాద్ గారు, ఐఏఎస్ అధికారి. వారి హయాంలో మీకు చాలా అంటే చాలా అభివృద్ధి జరిగింది. వారు ఆ సమయంలో జరిగినటువంటి అద్భుతాల గురించి, ఆ సమయంలో జరిగినటువంటి పురోభివృద్ధి గురించి వారు 2 అద్భుతమైనటువంటి పుస్తకాలు వెలువరించారు. మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయి. నాహం హర్త కరిహి కర్త అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం, తిరుమల లీలామృతం అని చెప్పేసి 2 పుస్తకాలు, 2 రీడబిలిటీ ఉన్న బుక్స్. ఆ 2 చదివితే మనకి ఏడుకొండల యొక్క అన్ని విశేషాలు, అన్ని వింతలు, అన్ని విడ్డూరాలు అన్నీ అర్థమైపోతాయి మనకు. దీనికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ సామాజిక వర్గాల సామాజిక సమీకరణ యొక్క చర్చ రావడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక ఏదైతే మన ఇంకొక సామాజిక వర్గం ఉందో బలిజ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఈ సామాజిక వర్గం నుంచి కిమిడి కళా వెంకటరావు గారు 2 పర్యాయాలు చేశారు, పప్పల చలపతిరావు గారు ఒకసారి చేశారు, ఆదికేశ్వరులు గారు 2 సార్లు చేశారు, చదలవాడ కృష్ణభర్త గారు ఒకసారి చేశారు. కాకపోతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఒకసారి చెయ్యాలనేటటువంటి ఎప్పుడో దేవినేని సీతారామయ్య గారు చేశారని చెప్పేసి రాయపాటి సాంబశివరావు గారు చాలా పట్టుపట్టారు. ఈ చదలవాడ కృష్ణమూర్తి గారు టర్మ్ అయిపోయి ఆ బీసీ సుధాకర్ యాదవ్ గారికి వెనుకబడిన తరగతులు ఇచ్చే మధ్యలో కూడా మురళీమోహన్ గారి పేరు వినిపించింది. అప్పుడు కూడా మురళీమోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి అడిగారంట, సార్ నా పేరు వినిపిస్తోంది కానీ నాతో మీరేం మాట్లాడలేదు, నేను మిమ్మల్ని ఏం కోరలేదు, ఏంటంటే లేదులేండి మురళీమోహన్ గారు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నాను, వెనుకబడిన తరగతులకు ఇద్దాం అనుకుంటున్నాను, దయచేసి మరోలా భావించొద్దండి అని చెప్పిన విషయం మురళీమోహన్ గారు మనతో స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ సామాజిక వర్గం పట్టుబడుతుంది కావాలని చెప్పి. దాంట్లో ఈవేళ 84 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మురళీమోహన్ గారు ఒకసారి అవకాశం ఇస్తే సేవ చేసుకుంటున్నాను వారు. అట్లాగే అన్నమయ్య, శ్రీరామదాస్ లాంటి సినిమాలు తీశాను, తెలుగు సినిమా పరిశ్రమకి ఎంతో సేవ చేశాను కాబట్టి కె రాఘవేంద్రరావు గారు కమ సామాజిక వర్గం నుంచి. సరే వ్యాపారాత్మక సినిమాలు తీసినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం యొక్క వ్యక్తి సి అశ్వినీదత్ గారు గతంలో తెలుగుదేశంలో పోటీ చేశారు, ఓడిపోయారు ఎంపీగా. తర్వాత ఆ పార్టీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నారు. వారు ఒకవైపు వారు కోరుతున్నారు. రాజకీయంగా మరికొంతమంది రాజకీయ నాయకులు కమ సామాజిక వర్గం వాళ్ళు, ఎందుకంటే మంత్రివర్గంలో చాలా అతి తక్కువ మందికి వాళ్ళు సీట్లు కేటాయించడం జరిగింది, స్థానాల్ని కేటాయించారు కాబట్టి పోర్ట్ఫోలియోస్ మాలో ఎవరికైనా ఒకరికి కేటాయిస్తే చాలా బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది, జనసేన గురూజీ త్రివిక్రమ్ గారు. ఎంత ఆయన ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. ఆయన పేరు ఇటు బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మెయిన్ ఏంటంటే బోర్డు మెంబర్గా కాకపోయినా మిగతా ఎక్సఫిషియల్ మెంబర్స్లోనే మమ్మల్ని చేర్చండి అంటే బోర్డు మెంబర్స్ అంటే ఓకే, బోర్డు మెంబర్స్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు ఒకటి ప్రముఖంగా వినిపిస్తుంది, మంత్రివర్గంలోకి తీసుకోలేదు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అర్థాంగి. అట్లా కొంతమంది కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ గారిని చైర్పర్సన్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు అల్లు అర్జున్తో పాన్ ఇండియా సినిమా పూర్తి చేస్తారా, లేకపోతే వెళ్ళి టీటీడీ బోర్డు చైర్మన్గానో బోర్డు మెంబర్గానో అక్కడ సేవలు అందిస్తారన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాకపోతే జనసేన పట్టుబడితే జనసేనకి బోర్డు మెంబర్స్లో చెప్పుకోదగ్గ మందికి బోర్డు మెంబర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి గతంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు చేశారు తిరుపతి. పసుపులేటి హరిప్రసాద్ గారికి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు. అట్లా అనుకుంటే ఏంటంటే చాలా పేర్లు వస్తాయి, జనసేన నుంచి చాలా పేర్లు వస్తాయి. ఎందుకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేయడం, ఎక్కువ మంది పోటీ చేయడానికి వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించిన నియోజకవర్గాలు కేటాయించకపోవడం పొత్తులో భాగంగా వాళ్ళు అడగటంలో తప్పు లేదు. చిల్లపల్లి శ్రీనివాసరావు పద్మశాలి సామాజిక వర్గం మంగళగిరి, వారు 2 పర్యాయాలు పోటీ చేసేటటువంటి అవకాశాన్ని జనసేనలో కోరారు, కోల్పోయారు, పోటీ చేయలేదు, పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారు చైర్పర్సన్ కోరితే చైర్పర్సన్ కాదు బోర్డు మెంబర్ ఇస్తామని
తెలుగుదేశం వైపు నుంచి ప్రతిపాదన వచ్చింది. భాజపా కోటాలు ఎవరెవరి పేర్లు వస్తాయో తెలియదు. చాలామంది అసలు భాజపా పునాదుల నుంచి భాజపాతో ప్రయాణం చేసిన ఎవరూ మనం పోటీ చేయలేదు. అవును, 10 స్థానాలు ఎవరూ పోటీ చేయలేదు. అందరూ తెలుగుదేశం నుంచి, లేకపోతే కొత్త వాళ్ళు, పురంధేశ్వర్ గారికి ఇష్టం వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం వచ్చిన వాళ్ళు పోటీ చేశారు, గెలిచారు. కాబట్టి ఇప్పుడు ఆ భాజపాలో ఉన్నటువంటి ఎవరైతే కోర్ భాజపా ఉన్నారో వాళ్ళు అమిత్ షా గారి దగ్గర కూర్చుని వాళ్ళు కదిపెట్టేటటువంటి పావులు వాళ్ళు కదుపుతున్నారు. నార్త్ ఇండియా కోటా ఒకటి ఉంటుంది, మహారాష్ట్ర కోటా ఒకటి ఉంటుంది, తమిళనాడు కోటా ఒకటి ఉంటుంది, కర్ణాటక కోటా ఉంది, తెలంగాణ కోటా ఉంది. తెలంగాణ కోటాలో మూడు ఇవ్వాలన్నమాట, ముగ్గురికి ఇవ్వాలి అవకాశం. ఈ కోటాలన్నీ కూడా ఫిలప్ అవ్వాలి ఈ 27లో. కాబట్టి చైర్మన్ అనేది ఎప్పుడు ఏంటంటే చీఫ్ మినిస్టర్స్ చాయిస్ ఆల్వేస్ ఇస్తారని మీ అంచనా? అంటే ఇక్కడ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి పేరు బలంగా తెర మీదకి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కావాలనుకున్నారు, అట్లాగే మంత్రి కావాలనుకున్నారు, రెండూ సాధ్యపడలా. వయా మీడియాగా ఏంటంటే కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ఒకసారి అవకాశం ఇస్తారేమో అనేటటువంటిది ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ అవకాశం తీసుకోవడంలో తప్పేమీ లేదు. గతంలో ఒకసారి మాత్రమే చేశారు కదా. వీరు ఇరువురిని మినహాయిస్తే మరొక సామాజిక వర్గానికి ఎవరికైనా అంటే 2 టర్మ్స్ అయిపోతుంది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ మరొక సామాజిక వర్గానికి, బలిజలకి ఇవ్వచ్చు లేదా బీసీకి ఇవ్వచ్చు. ఎవరికైనా ఒకసారి అవకాశం ఇస్తే అంటే బాగుంటుంది, సమంజసంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ అయితే రఘురామరాజుకి ఇవ్వాలని అంటారు. రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి అంటే రఘురామకృష్ణరాజు గారు ఆ విధమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకునేటటువంటి క్రమంలో, ఎందుకంటే మంత్రి పదవి ఆశించారు, స్పీకర్ ఆశించారు, రెండూ సాధ్యపడలా. వారికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఆయన ఏంటంటే ఆ పోస్ట్కి సూటబుల్ 2 ఇయర్స్ పాటు ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవడంలోనో, వాళ్ళకి దేవుడి దర్శనం కల్పించడంలోనో వారు 2 సంవత్సరాలు తరించేటటువంటి అవకాశం ఉంటుందనేది వారి వైపు, వారి అనుచరుల, వారి అభిమానుల, అనుయాయుల యొక్క వాదన అన్నమాట. ఇది మనం తెర మీదకి తీసుకొచ్చిన వాదన కాదు ఇది. దాని గురించి కూడా ఏంటంటే మొన్న అంటే మేము ఆనట్లేదేమో అనేసి అన్న కామెంట్ చేయడము, సభలో వెళ్ళి సరే ఆయన ఒక మంచి స్టెప్పే తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, కొంత అంటే పరిపక్వత చెందినటువంటి రాజకీయ పరిణితి ప్రదర్శిస్తున్నారు రఘురామకృష్ణరాజు. కాకపోతే అది కొంత ఆయనకు నెగిటివ్ అయింది అన్నది ఇంకో ప్రచారం. అంటే పలకరించారు కదా, ఎదురుపడిన తర్వాత పలకరించారు, అది చాలా చాలా చిన్న విషయం అది. ఓకే, మొత్తానికైతే సామాజిక సమీకరణ నేపథ్యంలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే 3 పర్యాలు ముగ్గురిని అయితే తీసుకురావచ్చు. అవును, తీసుకొస్తే నిజంగా ముగ్గురికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడంటే RRR తర్వాత ఇంకెవరిని చూడడానికి కమ్మ సామాజిక వర్గం నుంచి మన మురళీమోహన్ గారి పేరు ప్రాధాన్యతలోకి తీసుకోవచ్చు. అది మురళీమోహన్ గారు వర్సెస్ చంద్రబాబు గారు ఎట్లా ఉంది, మన మురళీమోహన్ గారు పార్టీ కోసం వారు ఏ విధమైనటువంటి వనరులు కానీ వారు ఏం సమకూర్చారు ఏంటి అన్నది వాళ్ళ ఇంటర్నల్ ఇది. ఓకే, ఇంకా అలాగే గంటా శ్రీనివాసరావు గారు వియంకులని పులపర్తి రామాంజనేయులు గారు భీమవరం శాసనసభ్యులు, నారాయణ గారు గంటా గారి వియంకులే. నారాయణ గారు మంత్రి పదవి వచ్చేసింది. జనసేన నుంచి 1-2 శాసనసభ్యులకు అవకాశం ఉంటుంది. శాసనసభ్యులలో కొంతమందికి అవకాశం ఇవ్వచ్చు, బోర్డు మెంబర్స్ మేబీ. అంటే బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గం, అట్లాగే పులపర్తి రామాంజనేయులు అలియాస్ సంజీబాబు గారు, ఈ తిరుపతికి చెందిన డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అందరూ. అలాగే లోకన్ నాగమాధవి గారు, ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గం, నెల్లిమర్ల నియోజకవర్గం. చాలా వస్తుంది. సామాజిక సమీకరణ దృష్ట్యా మనం జాబితా రాసుకుంటూ పెడితే చాలా పెద్ద జాబితా అవుతుంది అనమాట. చుద్దా శ్రీకాంత్ గారు ఎవరు అవుతారో, మళ్ళీ ఇంకెన్ని సమీకరణాలు తెర మీదకి వస్తాయో, మీరైతే అద్భుతంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ వర్గాలకు ఇచ్చారు అన్న విషయాన్ని అయితే చాలా చక్కగా విశ్లేషించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.